ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫండమెంటల్ క్లాసెస్. మనం ప్రీవియస్ క్లాస్లో అయితే రామాయణంలో ప్రస్తావించబడిన కొన్ని ముఖ్యమైన స్థలాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ క్లాస్లో మనం ఇంకొన్ని ముఖ్యమైనటువంటి స్థలాలు రామాయణంలో ప్రస్తావించబడి ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యమైనది చిత్రకూట పర్వతం. చిత్రకూట పర్వతం ప్రస్తుతం ఇది మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో సాత్నా జిల్లాలో అయితే ఉంది. ఈ చిత్రకూట ప్రాంతం అనేది భౌగోళికంగా ఇది వింధ్య పర్వతాలకి ఉత్తరంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి సరిహద్దుగా, ఈ రాష్ట్రాలకి సరిహద్దుగా ఉంది. ఇది సీతారామ లక్ష్మణులు వారి యొక్క వనవాస 14 సంవత్సరాల వనవాసంలో 11 సంవత్సరాలు ఈ ప్రాంతంలోనే ఇల్లు గడుపుతారు. భరతుడు 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 వచ్చేసి శ్రీరాముని కలిసిన తర్వాత వారి యొక్క తండ్రి యొక్క మరణ వార్తనైతే ఇక్కడే చెప్తాడు శ్రీరాముడికి. దశరథునికి పితృకర్మలు కూడా శ్రీరాముడు ఇక్కడే నిర్వహిస్తాడు. ఈ ప్రాంతంలోనే, చిత్రకూట ప్రాంతంలోనే నిర్వహిస్తాడు. అలాగే ఇది అత్రి, అనసూయ, దత్తాత్రేయుడు, మార్కండేయుడు, వాల్మీకి లాంటి గొప్ప 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 మహర్షులు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశంగా దీన్ని చెప్తారు. ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నది వచ్చేసి మందాకిని అనే నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇంకా చూసుకుంటే పంచవటి అంటే పంచ అంటే ఏంటి? 5 అని అర్థం. 5 వృక్షాలు లేదా మర్రి చెట్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని పంచవటి అని అంటాం. ఇది చిత్రకూటం నుండి సీతారామ లక్ష్మణులు బయలుదేరిన తర్వాత ఇక్కడ పంచవటికి వచ్చి నివసిస్తూ ఉంటారు. అత్రి మహాముని వారి యొక్క భార్య అనసూయమ్మ వారి సలహా మేరకు వీళ్ళు సీతారామ లక్ష్మణులు వచ్చేసి పంచవటికి వచ్చి ఇక్కడ ఒక కుటీరాన్ని అయితే నిర్మించుకొని నివసించడం వాళ్ళు ప్రారంభిస్తారు. ఇది ప్రస్తుతం వచ్చేసి ఇది మహారాష్ట్రలోని నాసిక్ ఆనాటి పంచవటి అని ఒక విశ్వాసం అయితే ఉంది. శ్రీరాముని శూర్పణఖ ఇక్కడే రావణుని మొదటిసారిగా చూస్తుంది. ఇంకా మనం చూసుకుంటే దండకారణ్యం, ఇది రామాయణంలో ప్రస్తావించబడిన అరణ్యాలలో ఈ దండకారణ్యం అనేది చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ఇది దండకారణ్యం. ఇక్కడ విరాధుడు అనే రాక్షసుని శ్రీరాముడు సంహరిస్తాడు. ఇది ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంగా కేంద్రంగా ఇది విస్తరించి ఉన్నటువంటి అరణ్యం. ఇది స్థూలంగా చెప్పుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇది విస్తరించి ఉంది. ఇక్ష్వాక రాజు అయినటువంటి దండు అనే రాజు నిర్మించిన నగరం ఇది. దీనిని శుక్రాచార్యుని శాపం వల్ల ఇది ధూళితో కప్పబడి ఉన్నందున దీనికి దండకారణ్యం అని పేరు వచ్చిందని ఒక ప్రతీక అయితే ఉంది. రామాయణ కాలంలో ఇది రావణాసురుడు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. దీనిని రావణాసురుడు యొక్క ప్రతినిధి కరుడు అనే రాక్షసుడు దీన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ కరదోషులు అనేవాళ్ళు వీళ్ళిద్దరూ వచ్చేసి రావణాసురుడు యొక్క తమ్ముళ్ళు, సోదరులు. ఇక్కడే శ్రీరాముడు కరుదోషులు మరియు 14,000 మంది రాక్షసులను సంహరిస్తాడు. ఈ ప్రాంతంలోనే, ఈ దండకారణ్యమైన ప్రాంతంలోనే రాక్షస సంహారం జరుగుతుంది. ఇంకా చూసుకుంటే లేపాక్షి రావణాసురుడు సీతను అపహరించే టైంలో జటాయు అనే పక్షి ఈ రావణాసురుడిని అడ్డగించి వాళ్ళతో పోరాడి ఈ కూర్మ పర్వతంపై రావణాసురుడిని అడ్డగించి రావణాసురుడితో యుద్ధం చేసి మరణిస్తుంది ఈ జటాయు అనే పక్షి. అక్కడ పడి ఉన్నటువంటి ఈ పక్షిని చూసి రాముడు వచ్చి అక్కడికి లే పక్షి అని పిలిచినట్లు అప్పటి నుంచి దీనికి లేపాక్షి అని పేరు వచ్చిందని ఒక ప్రజల విశ్వాసం అయితే ఉంది. ఇంకా కిష్కింద అనే ప్రాంతాన్ని చూస్తే ఇది వాలి సుగ్రీవుల యొక్క రాజ్యం. ఇది కిష్కింద అనేది వాలి సుగ్రీవుల యొక్క రాజ్యం. ఇది ఇక్కడ రామలక్ష్మణులు సుగ్రీవుని హనుమంతుణ్ణి ఎక్కడే కలుస్తారనమాట వీళ్ళు. ఈ పరిసరాల్లోని వృషముఖ పర్వతం అనేది ఉంది. ఇక్కడ సుగ్రీవుడు తన వాలి అన్నకి భయపడి ఇక్కడే తలదాచుకుంటాడు. ఇది
పంపా సరోవర ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ కిష్కింధ ప్రాంతంలోనే పంపా సరోవరం అనే ప్రదేశం కూడా ఉంది. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంగా సహదేవుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఎవరు? సహదేవుడు వచ్చేసి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఇది ప్రస్తుతం కర్ణాటకలోని హంపి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు ప్రతీక. ప్రస్తుతం కర్ణాటకలోని హంపి పరిసర ప్రాంతంలో ఇదైతే ఉంది. ఇది ఇవి రామాయణంలో ప్రస్తావించబడిన మిగతా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు. ఇటువంటి వీడియోలు మీకు ఇంకొన్ని కావాలంటే ప్రతిరోజు మీరు చూడడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.